హాయ్ నమస్తే. ఈరోజు జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా ఏదైతే ఉందో అది ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే వీళ్ళ ఉద్యమము నిజమైన విద్యార్థుల కోసం అయితే వీళ్ళ వెనక క్రిమినల్స్ ఎందుకు, ఈ దేశ ఆస్తులను ఎందుకు పగలగొట్టాలి, ఈ దేశాన్ని ప్రేమించే పోలీసులను ఎందుకు కొట్టాలి, మిలిటరీని ఎందుకు కొట్టాలి, ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం. మూడో పాయింట్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎందుకు పాల్గొనాలి, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రావాలి, కమ్యూనిస్టులు ఎందుకు రావాలి, మమతా బెనర్జీ తరపున ఎందుకు రావాలి, సమాజ్వాదీ పార్టీ తరపున ఎందుకు రావాలి, ఇంతమంది ప్రతిపక్షాలు వెనక వేసుకొని ఈ విద్యార్థులు ఎందుకు రావాలి. నిజమైన విద్యార్థులైతే కూర్చొని ధర్నా చేయాలి, ఈ జంతర్ మంతర్ వద్ద కానీ ఎక్కడైనా కానీ వీళ్ళ వెనకల ఇన్ని శక్తులు పెట్టుకొని వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ పిల్లకాయలు అంటే అభిజిత్తు, ఈ సోనములు, వీళ్ళందరూ ఉంటున్నారు కదా వెనక ఈ బ్యాచ్ అందరినీ పంపించారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మోడీ గవర్నమెంట్ని మద్దతు ఇచ్చారు, ఆయన్ని అభిమానిస్తారు. ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి ఈ దేశానికి. ఎవ్వరూ ఓడించలేరు మోడీ గారిని, ఇంతమంది వేగమైన ఓడించలేరు. నాకు అర్థమైంది అది. ఈ దేశానికి ఇవన్నీ కూడా కుట్రలు. కాబట్టి ప్రజలు నమ్మకండి. కాక్రోచ్ పార్టీని ఎక్కడికి వచ్చినా అక్కడ బహిష్కరించండి.